రక్తం పంచుకొట్టిన బిడ్డ కంట్లో నలుసు పడితే తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది. కానీ అదే ఇంటికి కోడలుగా వచ్చిన ఆడపిల్ల కంట్లో నుంచి కన్నీరు జారుతున్నా అది కేవలం నాటకంలాగే కనిపిస్తుంది. తన కూతురు అత్తగారింట్లో కష్టపడుతుంటే తట్టుకోలేని తల్లి హృదయం తన ఇంట్లో ఉన్న కోడలు కూడా మరొకరి కూతురే కదా అన్న చిన్న నిజాన్ని ఎందుకు మర్చిపోతుంది? ఈ వివక్ష ఎందుకు? తరతరాలుగా వస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క కుమిలిపోతున్న ఎందరో ఆడపడుచుల్లో స్వప్న కూడా ఒకరు. ఉదయం 5 గంటలు అలారం మోగకముందే స్వప్న మెలకు వచ్చింది. రాత్రి పడుకునేసరికి 1 గంట దాటింది. ఒళ్ళు నొప్పులుగా ఉంది. దానికి తోడు కాస్త జ్వరంగా కూడా అనిపిస్తుంది. కానీ పడుకునే అవకాశం లేదు. లేవకపోతే అత్తగారి భవానీ గారు ఊరుకోరు. బద్ధకం నరనరాన జీర్ణించిపోతుందంటూ మాటల తూటాలు పేల్తాయి. నెమ్మదిగా మంచం దిగి మొహం కడుక్కొని వంటింట్లోకి అడుగుపెట్టింది స్వప్న. కాఫీ పొడి డబ్బా తీస్తుండగానే వెనుక నుండి అత్తగారి గొంతు వినిపించింది. ఏంటే ఇంకా వంట మొదలు పెట్టలేదా? ఈరోజు మా అమ్మాయి ప్రియ వస్తుంది. దానికి ఇష్టమైనవన్నీ వండాలి. పని త్వరగా కానివ్వు. ఇలా నత్తలా కడిగితే ఏ పని అవ్వదు. స్వప్న ఏమీ మాట్లాడకుండా తల ఊపింది. ప్రియ భవానీ గారి ఏకైక కూతురు. పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. పండగకు పుట్టింటికి వస్తుంది. స్వప్న 2 చేతులతో పనులు చేస్తుంది. ఒకప్పుడు పొయ్యి మీద పాలు, మరొక వైపు కూరలు తరుగుదల జ్వరంతో తల బద్దలవుతున్నా అడిగే నాథుడు లేడు. ఉదయం 9 గంటలకు క్యాబ్ దిగింది ప్రియ. కారు దిగగానే భవానీ గారు పరుగున వెళ్ళి కూతుర్ని కౌగిలించుకున్నారు. నా చిట్టి తల్లి, ఎంత చిక్కిపోయావే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావురా, లోపలికి రా అంటూ ఎంతో ప్రేమగా లోపలికి తీసుకొచ్చారు. సోఫాలో కూర్చున్న ప్రియకు స్వప్న మంచినీళ్ళు, కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. వదినా, బాగున్నావా అని పలకరింపుగా అడిగింది. ప్రియ బాగున్నాను ప్రియ అని చిరునవ్వుతో బదిలిచ్చి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది స్వప్న. అప్పటి నుండి భవానీ గారి హడావిడి అంతా ఇంత కాదు. స్వప్న ప్రియకు జామకాయలు కోసి ఇవ్వు, మధ్యాహ్నం భోజనంలోకి దానికి ఇష్టమని రొయ్యలు ఇగురు, పప్పుచారు చేయి, సాయంత్రం తినడానికి గారెలు వేయి అంటూ ఆజ్ఞల మీద ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉన్నారు. స్వప్న ఓపిక లేకపోయినా అన్నీ చేస్తూనే ఉంది. ఆమె కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా తీరిక లేదు. మరుసటి రోజు ఉదయం 8 గంటలు అవుతుంది. స్వప్న అప్పటికే ఇంటి పనులన్నీ చేసి అల్పాహారం సిద్ధం చేసింది. రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం, జ్వరం తగ్గకపోవడంతో కాస్త కళ్ళు తిరిగినట్లు అనిపించి డైనింగ్ టేబుల్ కుర్చీలో కాస్త వాలి కూర్చుంది. అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చిన భవానీ గారు స్వప్నను చూసి ముఖం చిట్లించారు. ఏంటే అలా కూర్చున్నావు రారాజులాగా? ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? బట్టలు మిషన్లో వేసావా? ఇల్లంతా తుడిసావా? మా అమ్మాయికి ఇంకా కాఫీ ఇవ్వలేదేంటి అని నిలదీశారు. స్వప్న నీరసంగా లేచి, అత్తయ్య కాస్త ఒంట్లో బాగలేదు, జ్వరంగా ఉంది, 2 నిమిషాలు కూర్చున్నాను అంతే అంది. అబ్బో, పని చెప్పగానే జ్వరాలు వచ్చేస్తాయి మీ వయసు వాళ్ళకి. మా కాలంలో 10 మందికి వండి వచ్చేవాళ్ళం. వెళ్ళి మా అమ్మాయికి కాఫీ కలుపు. పాపం అత్తగారింట్లో పనులు చేసి అలసిపోయి ఇక్కడికి వచ్చింది. 2 రోజులు ప్రశాంతంగా ఉందామని అంటూ కోప్పడ్డారు భవానీ గారు. స్వప్న కంటిలోంచి 2 కన్నీటి బొట్లు రాలాయి. తాను కూడా ఒకరికి కూతురునే కదా. తన అమ్మ కూడా తనని ఇట్లానే అల్లారు ముద్దుగా పెంచింది కదా. కానీ ఇక్కడికి వచ్చాక తాను కేవలం ఒక పని మనిషిలా మారిపోయానన్న నిజం ఆమె మనసును తొలిచేస్తుంది. అత్తగారింట్లో కూతురికి కష్టం వస్తే వెలువెల్లాడుతున్న భవానీ గారికి ఎదురుగా కనిపిస్తున్న తన కష్టం ఎందుకు కనిపించడం లేదు? కళ్ళు తుడుచుకుని కాఫీ కప్పుతో ప్రియా గదిలోకి వెళ్ళింది. మధ్యాహ్న భోజనాలు అయ్యాక భవానీ గారు ప్రియా హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. స్వప్న వంటింట్లో గిన్నెలు తోముతుంది. హాల్లో జరుగుతున్న సంభాషణ స్వప్నకు స్పష్టంగా వినిపిస్తుంది. ప్రియా తన అత్తగారి గురించి ఫిర్యాదు చేస్తుంది. అమ్మ, మా అత్తగారు మహాగయ్యాలి. పొద్దున్నే 6 గంటలకు లేపేస్తుంది. ఇంట్లో పనులన్నీ నా నెత్తినే వేస్తుంది. ఆడపడుచులు వస్తే వాళ్ళ కూడిగం చెయ్యాలి. నాకు ఏమాత్రం విశ్రాంతి ఉండదు. నా వల్ల కావట్లేదమ్మా అంటూ కరువు పెడుతోంది. ఆ మాటలు వినగానే భవానీ గారికి రక్తం ఉడికిపోయింది. ఏంటి, నా కూతురుతో అన్ని పనులు చేయిస్తుందా? అసలు నువ్వు వాళ్ళింటికి కోడలుగా వెళ్ళావా లేక పని మనిషిగా వెళ్ళావా? దానికి బుద్ధి లేదు. ఏమైనా యంత్రం అమర్చారా ఏంటి విరామం లేకుండా పనిచేయడానికి? అయినా నువ్వెందుకు ఊరుకుంటున్నావు ప్రియా? నీకు ఓపిక లేనప్పుడు నిర్మోహమాటంగా చేయలేను అని చెప్పు.
వాళ్ళ అమ్మాయిలు వస్తే వాళ్ళు పనులు చేసుకోలేరా? రేపు నేను మీ ఆయనకు ఫోన్ చేసి గట్టిగా అడుగుతాను. నా కూతుర్ని పనివాళ్ల కంటే హీనంగా చూస్తుంటే నేను ఊరుకోను అంటూ ఆవేశపడిపోయారు. వంటింట్లో ఆ మాటలు వింటున్న స్వప్న చేతిలో ఉన్న గిన్నె జారి కింద పడిపోయింది. పెద్ద శబ్దం కావడంతో భవానీ గారు కోపంగా వంటింట్లోకి వచ్చారు. ఏంటి అల్లరి? చూస్తుంటే పని చేయాలని లేనట్టుంది. పని చేయవద్దని గిన్నెలు పగలగొడుతున్నావా? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అంటూ అరిచారు. అప్పటి వరకు తనలోని బాధను, అవమానాన్ని దిగమింగుకున్న స్వప్నలో ఇక సహనాన్ని నశించింది. ఎప్పుడు ఎదురు చెప్పని స్వప్న ఆ రోజు తలెత్తి అత్తగారి కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె గొంతులో కోపం లేదు, కానీ భరించలేని ఆర్తి గుండెను పిండేసే ఆవేదన ఉన్నాయి. అత్తయ్య గిన్నెలు కావాలని పడేయలేదు, నా చేతిలో ఓపిక లేక జారిపోయింది. నా ఒంట్లో ఏమాత్రం బాగలేదు. 2 రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాను. అయినా ఉదయం 5 గంటలకి లేచి ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను. మీ అమ్మాయికి ఇష్టమైనవన్నీ వడ్డీ పెడుతున్నాను. కానీ కనీసం ఒక 5 నిమిషాలు కూర్చున్నా మీకు సహించలేకపోతున్నారు. భవానీ గారు ఆశ్చర్యంగా చూస్తుండగానే స్వప్న కంటిన్యూ చేసింది. ఇప్పుడే మీరు మీ అమ్మాయితో అన్న మాటలు విన్నాను. మీ కూతురికి అత్తగారు మీ అమ్మాయితో అన్న మాటలు విన్నాను. మీ కూతురికి అత్తగారు పని చెప్తే అది రాక్షసత్వం. ఆమె ఇంటికి వచ్చిన ఆడపడుచులకు మర్యాదలు చేయడం ఊడిగం. ఆమెను పని మనిషిలో చూస్తున్నారని బాధపడుతున్నారు కదా అత్తయ్య. మరి ఇంట్లో నా పరిస్థితి ఏంటి? మీ కూతురికి అత్తగారు పని చెప్తే నాకు ఒక అత్తగారు ఉన్నారు. వారు రోజంతా నాతో పని చేయిస్తున్నారు. మీ కూతురు కాసేపు విశ్రాంతి తీసుకుంటే అది అవసరం. అదే నేను కూర్చుంటే బద్ధకం. మీ అమ్మాయికి ఓపిక లేకపోతే నిర్మోహమాటంగా చెప్పేయమంటున్నారు. మరి నాకు ఆ హక్కు ఎందుకు లేదు అత్తయ్య? మీ కూతురికి ఒక న్యాయం, మీ కోడలికి ఒక న్యాయమా? నేను ఒకరి కూతుర్నే కదా అత్తయ్య. నా తల్లిదండ్రులు కూడా నేనేమైపోతాను అని మీలాగే కన్నీరు పెట్టింటారు కదా. స్వప్న గొంతు వణికిపోయింది. కన్నీళ్లు బుగ్గల మీద జారుతున్నాయి. ఆ మాటల్లో ఉన్న నిజం భవానీ గారి గుండెను సూటిగా తాకింది. తన కూతురి మీద ఉన్న ప్రేమలో కోడలు కూడా ఒక మనిషి అన్న కనీస నిజాన్ని తాను ఎలా మర్చిపోయాను అని ఆమెకు అర్థమైంది. అప్పటి వరకు వాదించడానికి సిద్ధంగా ఉన్న ఆమె నాలుక కదలట్లేదు. తలదించుకున్నారు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన స్వప్న భర్త రవి అంతా విన్నాడు. వస్తూనే స్వప్న దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేసి అండగా నిలబడ్డాడు. స్వప్న చెప్పింది అక్షరాల నిజమమ్మా. ప్రియ అక్కడ పడుతున్న కష్టమే స్వప్న ఇక్కడ పడుతుంది. తేడా కేవలం మన ఆలోచనలోనే ఉంది అన్నాడు రవి ఖచ్చితంగా. భవానీ గారికి మాటలు రాలేదు, కానీ తన తప్పుని ఆమె అంగీకరిస్తుంది. మనుషులందరికీ బాధ ఒక్కటే, అలసట ఒకటే. ఆ రోజు స్వప్న అడిగిన ప్రశ్న ఆ ఇంటి గోడలకు మాత్రమే కాదు, భవానీ గారి అంతరాత్మను కూడా నిలదీసింది. కోడలు అంటే ఇంటికి వచ్చిన పని మనిషి కాదు, ఆమె కూడా ఒక ఇంటి మహాలక్ష్మి, ప్రేమను పంచే ఒక బిడ్డ అన్న సత్యం నెమ్మదిగా ఆ ఇంట్లో చిగురించడం మొదలైంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.